సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. చూస్తూనే తిరుప్పావైలోని చివరి పాశురంలోకి వచ్చేసాం. ఇక 28వ పాశురం ఈరోజు. ఇది కూడా విశేషమైనటువంటి పాశురం. అనన్య శరణత్వం, అనన్య గతిత్వాన్ని చాలా దివ్యంగా బోధించేటటువంటి పాశురం. గోపికలు ఎంత చక్కటి ఒక అనన్య శరణత్వ భావనని ప్రకటిస్తున్నారో చూడాలి అంటే దీనిని మించిన పాశురం ఇంకోటి ఉండదేమో అనిపిస్తుందండి. ఇక రేపు ఎల్లుండి ఉండేటటువంటి 29, 30 పాశురాలు ఏవైతే ఉన్నాయో రెండింటినీ కలిపి ఒకటే రోజు సేవించుకుంటాం. భోగి పండగ రోజు అమ్మవారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవ సందర్భంగా 2 పాశురాలను కలిపి శాత్తుమరై పాసురాలు అని అంటారు. వాటిని సేవించుకుంటారు. ఇక ఈరోజు ఇంచుమించుగా చివరి రోజనే అనుకోవచ్చు మనం. 28వ పాసురం. ఎంత చక్కగా చెప్తారండి గోపికలు. నువ్వు మాకు విడదీయలేని సంబంధం అంటూ నువ్వు నీ కులంలో మేము పుట్టటమే మా పుణ్యం తప్ప ఇంక మాకు ఏముంటదయ్యా యోగ్యత అని వీళ్ళు అంటుంటారు. ఏ యోగ్యత చూసి ఏంటి మీరు సాధించిన ఎలిజిబిలిటీ కదా, భగవంతుడిని పొందాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా. సో ఆహాహా మీరు ఇది చేశారా, అలా చేశారా, ఆహాహా అంటుంటాడు కృష్ణుడు. ఎబ్బెబ్బెబ్బే మేమేం చేయలేదు అంటుంటారు వీళ్ళు. అలా భలే బాగుంటుంది. ఇవాళ పాశురం చూద్దాం. కరవైగల్ పిన్సెండ్రు கானம் சேர்ந்துண்போம் அறிவொன்றுமில்லாத ஆயர்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம். அறிவொன்றுமில்லாத ஆயர் குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம். அறிவொன்று குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒழிக்க ஒழியாது. அறியாத பிள்ளைகளும் அன்பினால் உந்தன்னை சிறு பேரழைத்தனவும் சீரியிருளாதே. இறைவா நீ தாராய் பறை ఏలోరెంబావాయ్. ఎంత అద్భుతమైనటువంటి పాశురం అండి ఇవాళ ఈ విశేష పాశురం. అడుగుతున్నాడు స్వామి. వీళ్ళిద్దరికి మంచి సంవాదం జరుగుతుందన్నమాట. కరవైగల్ పిన్ సెండ్రు కానం సేరుందుంబోం. మేము పొద్దున్నే అడవులకు వెళ్ళిపోతాం స్వామి, మాకేం పెద్ద ఏమీ తెలీదు అంటున్నారు వీళ్ళు. ఓహో, అడవులకు వెళ్తున్నారా, చాలా గొప్ప విషయం. వనం అంటే ఏంటి, అడవంటే ఏంటి, సాక్షాత్తు భగవత్ స్వరూపం కదండి. ఇప్పుడు నైమిసారణ్యం అంటాం. ఏంటి, నైమిసారణ్యంలో భగవంతుడు కాదు, నైమిసారణ్యమే భగవంతుడు. ఇప్పుడు భగవంతుడు అరణ్య రూపంలో ఉన్నది నైమిసారణ్యం అండి. జల రూపంలో ఉంది జలనారాయణుడు, నేపాల్లో ఉంటుంది. అలాగే పర్వత రూపంలో ఉంది బద్రీనారాయణుడు. బద్రీనారాయణుడు మన తృప్తి కోసం అట్లాగా ఒక ఆలయంగా స్వామి ఉన్నాడు. ఆ రూపాన్ని ప్రతిష్ఠించారు మన పెద్దలు తప్ప అసలు బద్రికాశ్రమంలో నారాయణులు అంటే పర్వతమే భగవంతుడు అనమాట. అక్కడ భగవంతుడు పర్వత రూపంలో ఉంటాడు. అందుకే మీరు గమనించారో లేదో, బద్రికాశ్రమానికి వెళ్ళినప్పుడు స్వామికి నివేదన చేయాలి అంటే ఒకసారి మొదట ఆ నరపర్వతం నారాయణ పర్వతం మధ్యలోకి తీసుకొస్తారనమాట. ఆ ప్రసాదం గుండిగాల్ని తీసుకొచ్చి ఇటు నారాయణ పర్వతానికి ఇటు నరపర్వతానికి రెండిటికి కూడా
ఆరగింపు చేస్తారు. అంటే అక్కడ విగ్రహానికంటే కూడా ప్రాధాన్యత ఏంటి? పర్వత స్వరూపుడే పరమాత్మ అన్నమాట. అలాగే మన నేపాల్‌లో జలనారాయణుడు, మన ముచికుంద అక్కడ ఉండే తీర్థం. అక్కడ స్వామి జలమే నారాయణుడనమాట. పుష్కరిణి, స్వామి పుష్కరిణి. అలాగే మన నైమిసారణ్యంలో ఆ అడవియే నారాయణుడనమాట. అలాగా స్వామి అంటున్నాడంట, "అబ్బో! మీరందరూ అడవులకెళ్తున్నారా పొద్దున్న? చాలా గొప్ప విషయం. అడవికి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. సాక్షాత్తు నారాయణుడి సేవ కదా!" అంటున్నాడు. అంటే, "అయ్యయ్యో! లేదు స్వామి, కరవైగల్ పిన్సెండ్రు కానం సేరుందు." ఆహ్, పశువులన్నీ ఉన్నాయి గదా! ఆ పశువుని తీసుకొని ఎళ్తున్నాం. మేమేమి ఈ తపస్సులు చేసుకోవడానికి ఎళ్తున్నామా? యోగాలు చేయడానికి ఎళ్తున్నామా? ఏమన్నా ధ్యానాలు చేయడానికి ఎళ్తున్నామా? అయ్యయ్యయ్యో! మాకు ఎటువంటి యోగ్యత లేదు స్వామి. మేము ఊరికే పశువుల్ని మేపుకునేవాళ్ళం. మేమేముంది ఆ పశువుల ముందెళ్తుంటే వాటి ఎనకెళ్తున్నాము. ఇప్పుడు ఎవరైనా ఎవరిని ఫాలో అవుతారండి? తెలివైన వాళ్ళని, పెద్దలని, చదువుకున్న వాళ్ళని, మేధావుల్ని, జ్ఞానులని ఫాలో అవ్వాలి. కానీ మేమేం జేస్తున్నాం? మా ముందు పశువులు జ్ఞానేన హీనః పశుభిः సమానః అంటాడు. ఎవడైనా జ్ఞానం లేకపోతే ఏమంటాం? ఎరా పశువా అంటాం. అవునా? కదా! అంటే జ్ఞానం లేనివాడు పశువు అని అర్థం. అలాగా అవన్నీ జ్ఞానం లేని పశువులు. అందరూనేమో ఏదో ఋషుల వెంట, గురువుల వెంట, పెద్దల వెంట, జ్ఞానుల వెంట వెళ్తారు. కానీ మేము పశువుల వెంట వెళ్తున్నాం. స్వామి మాకెటువంటి యోగ్యత లేదు. ఆ! పశువులా? గోమాతలు కదా! ఆ గోమాతల సేవలో ఉన్నారనమాట. ఆ! ఆ! మీకు చాలా పుణ్యం ఉందిలే అంటున్నాడు. అయ్యయ్యో! స్వామి మేము గోమాతల్ని పుణ్యం కోసం పూజించడంలే. ఉంబోం. వాటి నుంచి పాలు తీసుకుంటాం, పెరుగు చేస్తాం, వెన్న చేస్తాం, నెయ్యి చేస్తాం. డబ్బుల కోసం ఆవుల్ని చూస్తున్నాం తప్ప మాకెక్కడిది స్వామి పుణ్యం అంటున్నాడు. మీరు గమనించుంటారు. ఈ పాసురంలో ఎలా ఉందంటే మీకెంతో గొప్ప పుణ్యం ఉంది అని. ఆయన ఏ పుణ్యము మాకు లేదు. మాకసలు ఏమీ తెలీదు అజ్ఞానులం అని చెప్పటం వీళ్ళు. ఈ 2 అయ్యాక మరి ఏమీ లేకుండా మీకు ఎలాగమ్మా భగవంతుడు దక్కేది అనంటే, "నువ్వు మా కులంలో పుట్టావు కదా! ఆ పుణ్యం చాలదు" అంటున్నారు. అదండి. భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇదేదో వాళ్ళ కన్వర్జేషన్ అనుకోని వదిలేయడం కాదు. భగవంతుడి దగ్గర ఎప్పుడు కూడా పెద్దల దగ్గర కూడా, భగవంతుడి దగ్గర కూడా తక్కువగా ఉండాల. ఓహ్! నేను పెద్ద మార్బుల్ మందిరాన్ని బెట్టా, బంగారు పూలు బెట్టా, బంగారు పాత్రలు బెట్టా. నేనండి చూడండి ఒక రూ. 10,000 పెట్టి పూలు గొన్నా. బంగారపు నగలు తెచ్చా, డైమండ్ నెక్లెస్ ఏసా. ఏంటండి ఇవన్నీ? ఆయనకి లేని డైమండ్‌లా? ఆయనకేమన్నా గొప్పనా? ఆయన చరాచర సృష్టిలో నువ్వెంత? నీ మార్బుల్ స్టోన్ ఎంత? నీ మార్బుల్ మందిరం ఎంత? కదండీ! కనుక భగవంతుడి దగ్గర ఎప్పుడు జ్ఞానుల దగ్గర గాని, భగవంతుడి దగ్గర గాని ఏది మాకు లేదు. మాకేది రాదు. మాకేమీ తెలియదు అంటూ వినయ ప్రకటన చెయ్యాలి. అదే భావంతో ఉండాలి. అదే భావంతో సేవ చేయాలి. మనకి తెలిసిన విషయాన్ని పెద్దలు చెప్తున్నా కూడా అలాగే అని మళ్ళీ వినయంగా మళ్ళీ వినాలి, మళ్ళీ వినాలి. అంతే తప్ప ఓహ్! శివంతా మాకు తెలుసులే అట్లాగా ధిక్కరించి మాట్లాడకూడదు. గోపికలు శ్రీకృష్ణుడి దగ్గర ఇలాంటి ఒక పరతంత్ర ప్రకటన అంటే దాస్య ప్రకటన చేస్తున్నారు. హరియాద పిళ్ళేగలు అన్బిన స్వామి తెలిసి తెలియక ప్రేమతోటి గోవిందా అని పిలిచాం. మీరు నన్ను గోవిందా అని పిలిచేవాళ్ళ అని కోపం తెచ్చుకోకు స్వామి. ఉందన్నే సిరు పేరు చైతన్యమం సీరి ఎరడాదే ఉరవెల్ నమక్కింగొழிకొழியாது నీకు మాకు తెంచినా తెగని సంబంధం ఉంది. ఎన్నెన్ని ఏడేడు జన్మలు ఏడేడు జన్మల సంబంధం జీవుడికి పరమాత్మకి ఉంది కనుక మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని ప్రార్థిస్తున్నారు. ఇది ఒక జీవుడు పరమాత్మ దగ్గర ఎలా ఉండాలి, ఎలా భావన చేయాలి, ఎలా మసులుకోవాలి అనేటటువంటి విషయాన్ని బట్టి ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాశురంలో. తిరిగి రేపు శాప్తుమరై 2 పాశురాలను కలిపి సేవించుకుందాం. జై శ్రీకృష్ణ. ஆண்டாள் திருவடிகளே சேர